హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో ఈ రోజున 414ది. భక్తులు శ్రీ గుర్రం సుబ్బరామయ్య గారు కొన్ని పద్యాలని సరసంగా రచించారు. అది విని భగవాను దైవము శిశువు అవుతాడని, శిశువు దైవం అవుతాడని అన్నారు. భక్తులైనటువంటి గుర్రం సుబ్బరామయ్య గారు కవి పండితుడును. ఆయన కొన్ని పద్యాలని సరసంగా రాసి భగవానికి వినిపించారు. అప్పుడు భగవాను దాన్ని విని దైవమే శిశువైపోతాడు, శిశువే దైవం అవుతాడు అన్నారు. అంటే ఏమిటి? బిడ్డలోని సంస్కారాలన్నీ అడిగి ఉంటాయి కనుక వాడు అభం శుభం ఏమీ ఎరగడు. ఉన్నాయి, వాడికి లోపల అణిగి ఉన్నాయి కాబట్టి వాడు అభం శుభం ఎరగడు. ఆ సంస్కారాల నష్టపరిచిన వాడు గనక ఆ తర్వాత బాగా వయసైన వాడు శిశువే ఆయన దైవంగా నిలుస్తాడు. పసివాడికి సంస్కారాలు అణిగి ఉన్నాయి గనక అతడు అభం శుభం ఎరుగని వాడు దైవమే. సంస్కారాలు నష్టపరుచుకొని జీవితంలో ఎదిగి సంస్కారాలన్నీ నష్టపరుచుకున్న తర్వాత బాగా వయసైన వాడు మళ్ళీ శిశువే అయిపోతాడు. అతడు దైవంగా నిలుస్తాడు. చక్కగా చెప్తాడు. అనగా శిశువు దైవంగా ఉన్నాడు, సంస్కారాలు అడిగి దైవంగా ఉన్నాడు అన్నాడు భగవాన్. అప్పుడు సుబ్బరామయ్య గారు బిడ్డ తన చుట్టూ ఇంటి పట్టును సృజిస్తాడు అన్నారు సుబ్బరామయ్య గారు. బిడ్డ తన చుట్టూ ఇంటి పట్టుని సృజిస్తాడు. అప్పుడు మహర్షులు అన్నారు, అవును, పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, మనం ఉన్నది అక్కడే, కానీ దివా స్వప్నాలలో బడి ఇంటికి విడిగా ఉన్నామని ఊహిస్తాం. పిల్లవాడు ఎప్పుడు తన చుట్టూ ఒక ఇంటి, తన ఇల్లు అంటే ఆ ఇంట్లోనే అలా అలా తిరుగుతూ ఉంటాడు అన్నాడు. అంటే అవును, పిల్లలు ఎప్పుడు మరి ఇంట్లోనే ఉంటారు కదా, పసిపిల్లలు, మనం కూడా అక్కడే కదా. కానీ నిద్రలోను స్వప్నాల్లోనూ బడి నిద్రా మెలకువల్లో పడి ఇంటికి వెలిగా ఉన్నామని ఊహిస్తాం. ఎందుకంటే మన ఇంటికంటే మనం వేరుగా ఎక్కడో ఉన్నామని అనుకుంటాం మెలకువలో. ఏది మన స్వరూపమే. దానికంటే మనం ఎక్కడ వేరుగానే ఎక్కడో ఉన్నాం అనుకుంటాం. భగవాన్ ఇంకా భగవాన్ అన్నారు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో యువ పదాన్ని నేను బాల అని దిద్దుకున్నాను. అది ఎక్కువ ఉచితంగా ఉంటుంది. మళ్ళీ వశిష్టాంతేవ సదృశి గణైరావృతం బ్రహ్మనిష్టై కదా. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానాం, యువకుడైనటువంటి కదా దక్షిణామూర్తి పరబ్రహ్మ తత్వాన్ని మౌనం ద్వారా తెలియజేశాడు. ఆయన యువకుడుగా ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు వృద్ధులైనా సరే వాళ్ళు ఆయన ఆశ్రయించి ఉన్నారు అని ఆ పద్యంలో ఉంది, ఆ స్తోత్రంలో. దానికి భగవాన్ అన్నారు, దక్షిణామూర్తి స్తోత్రంలో యువ అన్నారు చూడండి, దాన్ని నేను బాల అని దిద్దుకున్నాను. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం బాలానాం అని దిద్దుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ ఉచితంగా ఉంది. మరి మళ్ళీ జన్మించడం అంటే మళ్ళీ శిశువులు కావడమే కదా. అవునమ్మా, మళ్ళీ 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 బాలురవుతూనే ఉంటారు కదా. జ్ఞాన సిద్ధికి అంటే సహజ స్థితికి తిరిగి పొందడానికి ముందు నూతనంగా జన్మించవలసిందే. ముందు పుట్టాక కదా అవును, సహజ స్థితికి చేరుకోవాలి.
ఆ, అన్నారు భగవాన్ చక్కటి అంతరార్థంతో.